ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. త్వరగా రా నానమ్మా. వస్తున్నా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తాను ఏం చేస్తున్నావు నానమ్మా? ఇంట్లో వచ్చిన కొత్త దంపతులకి దిష్టి తీస్తున్నాన్రా. కొత్త దంపతుల కొత్తిమీర కట్ట. ఏంట్రా ఆ మాటలు? అయినా అంత కోపం ఉన్నవాడివి ఆ అమ్మాయిని ఎత్తుకుని ఎందుకు తీసుకొచ్చావు? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నేనేం కావాలని చేయట్లేదమ్మా, తప్పక. అంటే దాన్ని ఎత్తుకోవటం తప్పదా నీకు? అక్క, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుకో. మీరు విషయం చెప్తేనే కదా మాకు తెలిసేది. పల్లవి నా కాలు తగిలి కింద పడిపోయింది మమ్మీ. నా కాలు విరిగిపోయింది, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి, నీ మీద కంప్లైంట్ ఇస్తానంటుంటే ఫస్ట్ ఎయిడ్ చేద్దామని చెప్పి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చాను. అయ్యో, కాలు విరిగిపోయిందా? అబ్బే అదేం లేదు. ఏమీ లేదా? ఏరా, కాలు విరిగిపోయింది, నడవలేకపోతుంది అన్నా? అదే చెప్పింది మమ్మీ, అందుకే ఎత్తుకున్నాను. హే, ఇందాక కాలు విరిగిపోయింది, హాస్పిటల్ కి తీసుకుపోండి, పోలీస్ స్టేషన్ కి తీసుకుపోండి అని అరిచావు కదా. ఎందుకలా అబద్ధాలు చెప్తున్నారు? మీ అమ్మగారు ఏమైనా అనుకుంటారనా? నువ్వు నేను కాబోయే భార్య భర్తలమే కదా, ఆవిడేం అనుకోర్లే. అమ్మా, దీని మాటలు నమ్మద్దు, మాయ చేస్తుంది ఇది. ఇప్పటికిప్పుడు మాట మార్చేస్తుంది. ఏయ్, ఏంటి అక్కడ నన్ను కోచ్ ట్రైనింగ్ ఇవ్వకుండా పంపించేసేలా చేశావు కదా, దానికిది రివెంజ్ అన్నమాట. అది సరే గాని, ఇంతకీ ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుందా లేదా? ఎందుకురా పళ్ళని బయట పెట్టి నవ్వుతున్నావు? ఈ మొహాన్ని వెయిట్ లిఫ్టింగ్ పోటీలకి నువ్వేం పనికిరావు, నీకు నేనేమి ట్రైనింగ్ ఇవ్వను, పొమ్మని చెప్పింది. ఏం కాదు, నా మీద లేనిపోనివన్నీ చెప్పి అవి నన్ను పంపించేలా చరణ్ చేశాడు బామ్మ. రే, అదేం పనిరా? అదేం పనిరా అంటే చూస్తూ చూస్తూ ఎవరైనా నూతిలో దూకుతారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఇది కరెక్ట్ కాదురా. ట్రైనింగ్ కి వెళ్ళాలని కండిషన్ పెట్టిందే నువ్వు, ఇప్పుడేమో చెడగొట్టింది కూడా నువ్వేనా? రే, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసుకుంది, నా ప్రయత్నం నేను చేశాను. అంటే మీ ఇద్దరికి నిశ్చితార్థం చెయ్యక్కర్లేదుగా? నిశ్చితార్థం ఎందుకు చేయక్కర్లేదే? ఎలా చేస్తారు బామ్మగారు? కండిషన్ ఏంటి? తను కోచ్ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటేనే కదా నిశ్చితార్థం అనే కండిషన్. ఇప్పుడు ఆవిడ చేర్చుకోను అంటుంది. చేర్చుకుంటే అప్పుడు ఆలోచిద్దాంలేండి, చేర్చుకోకపోతే క్యాన్సిలే కదా.